నమస్తే. నా పేరు పి. వెంకట సుబ్బయ్య. మాది వచ్చేసి విలేజ్ బొల్లవరం, మహానంది మండలం, ఆంధ్రప్రదేశ్. మా దగ్గర వచ్చేసి 10 ఎనిమల్స్ ఉన్నాయి. దాదాపు ఉదయం సాయంత్రం కలిసి 80 లీటర్లు పాలు వస్తాయి. మేము తీసుకున్న పాలు మేమే స్వయంగా ఒక పాయింట్ పెట్టుకొని ఇండియాలో సేల్స్ చేసుకుంటాము. పర్ లీటర్ వచ్చేసి 70 రూపాయల చొప్పున. మరి 2023 నవంబరు మేము హర్యానాలోని సిరసా డిస్టిక్లో ఒక మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగినది బర్రెలను. అక్కడ తెలంగాణ నుంచి ఒక నల్గొండ డిస్టిక్ ప్రమోద్ అనే వ్యక్తి ద్వారా సేల్స్ చేశాము. మొదటిసారిగా 9 బర్రెలు ఎనిమల్స్ తెచ్చి మెల్లమెల్లగా మేమే ఒక వర్కర్ను పెట్టుకొని అతను ఉదయం సాయంత్రం పాలు విడిచి దాన చేసి వాటిని శుభ్రం చేసి వేస్తాడు. ఆ తర్వాత తీసిన పాలను స్వయంగా నంద్యాలకు వెళ్ళి మేమే ఓన్గా లీటరు 70 రూపాయల చొప్పున మేము సేల్స్ చేస్తాము. మేము అక్కడి నుంచి కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి తీసుకొచ్చే మార్గ మధ్యంలో బర్రెలు అయితే పెద్దవి కాబట్టి తట్టుకోగలుగుతున్నాయి వాతావరణానికి. దూడలు మార్గ మధ్యంలోనే 2 చనిపోయాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపరేచర్కు తట్టుకోలేక కొన్ని లాస్ అయ్యి 9 యానిమల్స్లో దాదాపు 2 దూడలు మాత్రమే బతికినాయి. గడ్డి వచ్చేసి పొలంలో ఎకరం బావుల్లో నాటాము. సూపర్ నైఫేర్ అని చెప్పేసి గెనుపుల గడ్డి నాటిన 40 రోజులకు కోత వచ్చింది. ఆ తర్వాత కోస్తున్నప్పుడు కోతకు 25-30 రోజుల లోపల చేతికి వస్తుంది. మొదట గవర్నమెంట్ ద్వారా సబ్సిడీలో షాప్ కట్టర్ తీసుకున్నాము. మాకు 21,000కి వచ్చింది. ఇక్కడికి పచ్చిగడ్డిని పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత షాప్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి చేస్తాము. వచ్చేసి ఉదయం 10 కట్టలు, సాయంత్రం 10 కట్టలు. ఎండుగడ్డి వచ్చేసి ఉదయం 4 కట్టలు, సాయంత్రం 4 కట్టలు చొప్పున వేస్తున్నాము. డైరీ ఫామ్లో ఆశించినంత లాభాలు ఏమి రాలేదు. కాకపోతే మేము ఫైనాన్షియల్గా వేయకుండా బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మా సైట్ మార్ట్గేజ్ చేసి తీసుకొని చేశాము. కాకపోతే బర్రెలు 4 బర్రెలు లాస్ అయ్యాయి. అవి ఒకటి రెండోసారి డెలివరీ అయిన టైంలో కాల్షియం డౌన్ అయ్యి పడిపోయి అవి త్వరగా కోలుకోలేక చనిపోయాయి. వాటిని మేము దగ్గరలో ఉండే డాక్టర్ను అప్రోచ్ అయ్యి అతనితో ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ త్వరగా కోలుకోలేక చనిపోయాయి. ఒక బర్రెగొడ్డు ప్రమాదవశాత్తు గాడిలోకి ఎక్కి రివర్స్లో తిరిగి పడి చనిపోయింది. మేము ఆల్రెడీ 3 బర్రెలకు ఇన్సూరెన్స్ చేశాము. రెండవది వర్కర్లది కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత బాగా చూసుకున్నప్పటికీ వాళ్ళు 3-4 నెలల మించి ఉండటం లేదు. ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 7 మంది వర్కర్స్ మారారు. ఒక్కరికి 20,000 చొప్పున మేము ఇస్తున్నాము. ప్రస్తుతం చేస్తున్న వ్యక్తి అబ్బాయి కొద్దిగా పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. వర్కర్కి వచ్చేసి పర్ మంత్ 20,000 ఇస్తున్నాము. దాంతోపాటు వాళ్ళకు మంత్లీ గ్యాసు, గోధుమ పిండి, బియ్యము, ఉండటానికి ఒక రూము సౌకర్యం కల్పించాము. దాన వచ్చేసి మొదట్లో పత్తి చెక్క, శుద్ధపిండి వాడేవాళ్ళం. పత్తి చెక్క వచ్చేసి ఒక బ్యాగు 1,650 స్టార్టింగ్లో ఉంటే రాను వచ్చేసి 2,100, 2,200 అట్లా అవుతుంది. అందువలన దానకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ మధ్యలోనే బలపల్ల దాన అని చెప్పేసి గ్రోమర్ వాళ్ళది తక్కువ 1,120 అట్లా పడుతుంది ఒక బ్యాగు. అది చిరుపిండి వచ్చేసి 1,250 రూపాయలు వస్తుంది. ఈ 2 మిక్స్ చేసి వేస్తున్నాము. ఇంకా డైరీ లాభాల దారిలో నడవాలి, ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే డెలివరీ అయిన ప్రతి దూడను బాగా చూసుకోగలగాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు సకాలంలో వాటిని కట్టించుకొని త్వరగా చేసుకోగలిగితే ఇంకొంచెం లాభాల బాటలో ఉంటాయి.
యానిమల్స్ని ఎప్పుడైనా కానీ బాగా ప్రేమగా చూసుకొని వాటిని శుభ్రంగా పెట్టుకొని దానా కరెక్ట్ టయానికి మేత వాటికి సక్రంగా ఇస్తే మంచి బాగా బిల్డింగ్ పాలు అనేటువంటిది బాగా. గుజరాత్ జఫ్రాబాదీ క్రాసింగ్ ఇది. మొదట చూపించిన మినీ వచ్చేసి ఈ రెండు పాలకు చాలా బాగా ఉంటాయి. ఈ షెడ్ కూడా మా తమ్ముడి సహకారంతో మేము సొంతంగా కట్టుకోగలిగినాం. కేవలం 2,20,000 షెడ్ పూర్తి చేసుకోగలిగినాం. మామూలుగా వేరే కాంట్రాక్ట్ ఇచ్చి చేసుకోవాలంటే 3,00,000 చిల్లర అవుతుంది. మేము స్వయంగా ఓన్గానే కష్టపడి ఈ షెడ్డు, బర్రెలు, పని, గడ్డి తెచ్చుకోవడం కానీ, పాలు చేసుకోవడం కానీ అట్లా చేసుకోవడం వల్లనే అంతో ఇంతో మాకు కొద్దిగా మేలుగా ఉంది. డైరీ ఫామ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓన్గా చేసుకొని వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా స్వయంగా సేల్ చేసుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోగలిగి అంచెలంచెలుగా ఒకటేసారి 30-40 తెచ్చుకోవడం కాకుండా 1 by 1 ఫస్ట్ బ్యాచ్ ఒకసారి ఒక 10-8 తెచ్చుకోవడం, రెండవసారి ఒక 4-5 నెలలు గ్యాప్ ఇచ్చి, మూడోసారి అట్లా విడతల వారిగా తెచ్చుకుంటూ నెమ్మదిగా పెంచుకుంటూ చేసుకోగలిగితే గాన డైరీ ఫాము ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్ మంచి లాభాలే ఉంటాయి.